తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 3 రోజుల పాటు కురవాల్సిన వాన 3 గంటల్లోనే కురిస్తే, 2 రోజులు కురిసినా కూడా పొంగని వాగులు వంకలు కొన్ని నిమిషాల్లోనే ఉప్పొంగితే, ఎండిపోయిన ఎడారిలా మారిన వాగులు ఊళ్ళను ముంచేస్తే ఇప్పుడు ఉత్తర తెలంగాణ పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. అర్ధరాత్రి తెలంగాణ వ్యాప్తంగా ఎంత వర్షం కురిసిందో ఒక్క కామారెడ్డిలోనే అంత వర్షం పడింది. 3 గంటల్లో సుమారు 20 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో కామారెడ్డి సిటీతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కళ్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన 6 కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని DCM వాహనంపై ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనా స్థలానికి రెవెన్యూ రెస్క్యూ టీం చేరుకుంది. మరోవైపు కామారెడ్డి బిక్కనూరు మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గండి పడింది. చాలా చోట్ల రైలు మార్గంపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ కామారెడ్డి మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. కాచిగూడ, మెదక్, నిజామాబాద్, తిరుపతి రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు కామారెడ్డిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 14 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 60 సెంటీమీటర్ల వరకు చేరే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల 11 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో జిల్లాలోని ధూప్సింగ్ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జలదిగ్బంధంలో తండా ఉండడంతో తమను కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్ పైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇదే మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో ఒక కారు వాగులో కొట్టుకుపోయింది. ఒక కారు వాగులో కొట్టుకుపోయిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఈ కారులో 4 ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. నక్కవాగులో ఈ కారు కొట్టుకుపోతుంటే ఆ కారుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి పైన ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో పడి ఒకరు గల్లంతయ్యారు. నర్మాల వాగు క్యాంపుకు చెందిన పంపుకాడి నాగయ్య బర్లను మేపేందుకు ఇవాళ వాగు సమీపంలోకి వెళ్లారు. భారీ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గల్లంతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 2 రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని 28వ డివిజన్ AR ఓల్డ్ పోలీస్ స్టేషన్ లైన్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇళ్లలోకి వరద నీరు వస్తుందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. బెస్త కాలనీ, టీచర్స్ కాలనీ, ముస్తఫా నగర్, శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్కు చెందిన వరద నీరు మొత్తం నీళ్లు వస్తూనే నీళ్లలో కాలనీ మునిగిపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. మరో 24 గంటలు తెలంగాణ పైన ఎడతెరిపి లేని వాన కురుస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది.
హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు వినాయక మంటపాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో లైటింగ్ సెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 24 గంటల పాటు తెలంగాణపై వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. వాతావరణ శాఖ దాదాపు 7-8 జిల్లాలకు 10 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 2 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల పేర్లు ఒకసారి చదువుతాను. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట్, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలపైన భారీ ఎత్తున వర్షం కురిసే అవకాశం కల్పిస్తుంది. రోడ్లు కొట్టుకుపోతాయని, అట్లాగే కరెంటు స్తంభాలు, అట్లాగే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అట్లాగే వ్యవసాయం అంటే పంట పొలాలు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలోని చాలా స్పష్టంగా చెప్తోంది. మెదక్ అట్లాగే కామారెడ్డి జిల్లాలకి రెడ్ అలర్ట్ను జారీ చేసింది. మెదక్, కామారెడ్డి జిల్లాలో ఈ రాత్రికి కూడా అతి భారీ నుంచి ఇంకా భయంకరమైన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికను మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆరెంజ్ కలర్లో ఉన్న జిల్లాల పేర్లు నిజామాబాద్, అట్లాగే రెడ్ కలర్లో ఉన్న జిల్లాల పేర్లు కామారెడ్డి, మెదక్. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో ఏదైతే కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఈరోజు రాత్రికి కూడా 30 నుంచి అంతకంటే ఎక్కువ సెంటీమీటర్లే 30 సెంటీమీటర్లకు పైనే వాన కురిసే అవకాశం కనిపిస్తుంది. రోడ్లు కొట్టుకుపోతాయని, రైల్వే లైన్లు తెగిపోతాయని హెచ్చరికలో వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అట్లాగే వాగులు, వంకలు అతి ప్రవాహం, భయంకరమైన ప్రవాహంతో పొంగు పొర్లుతాయని చూడండి. అక్కడ మనం చూడొచ్చు, సెవర్ ఫ్లడ్ అకర్స్ ఇన్ ప్లేన్స్ అండ్ డ్యామేజ్ చాలా చోట్ల భారీగా వరదలు భారీ ఎత్తున ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. కమ్యూనికేషన్ అట్లాగే విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. అట్లాగే పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, ముఖ్యంగా పాత ఇళ్లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. రెడ్ అలర్ట్ అట్లాగే ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలపైన ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లని, పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చాలా చోట్ల పరిస్థితులు చాలా భీతావహంగా కనిపిస్తున్నాయి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక చోట రోడ్డు తెగిపోయింది. రోడ్డు తెగిపోయిన ప్రాంతం అది కామారెడ్డిలో ఎల్లారెడ్డి మధ్య రోడ్డు తెగిపోయి అక్కడ కామారెడ్డికి ఎల్లారెడ్డికి రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దయింది. మొదటి 3 బాక్సుల్లో ఒక దాంట్లో ఆరెంజ్ అలర్ట్కి సంబంధించిన అప్డేట్, అట్లాగే రెండవ బాక్సులో కామారెడ్డి, మెదక్ రెడ్ అలర్ట్కి సంబంధించిన అప్డేట్, అట్లాగే 3వ బాక్సులో కామారెడ్డిలో రోడ్డుపై నుంచి పొంగి పొర్లుతున్న వరదను చూస్తున్నారు. ఇకపోతే కింద ఉన్న 3 బాక్సుల్లో ఒకటి మెదక్ జిల్లాలో వర్షపాతం, రామాయంపేట పరిసర ప్రాంతాల్లో భీకరమైన వర్షపాతాన్ని చూస్తున్నారు. కింద నుంచి రెండో బాక్సులో సిరిసిల్ల రాజన్న జిల్లాలో భారీ వర్షానికి సంబంధించిన వాగు పొంగు పొర్లుతున్న విజువల్ చూస్తున్నారు. ఇది కూడా మెదక్ జిల్లాకు సంబంధించిన వరద ఉధృతికి సంబంధించిన విజువల్ చూస్తున్నారు. మొత్తానికి భారీ వర్షాలతో తెలంగాణ ప్రాంతమంతా అతలాకుతలమవుతుంది. చాలా చోట్ల వర్ష బీభత్సానికి భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా వాగులు, వంకల్లో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు వచ్చి భారీ ఎత్తున చేరుకుంది. పట్టణాలు, ముఖ్యంగా కామారెడ్డి లాంటి సిటీలో కూడా చాలా చోట్ల కామారెడ్డి చెరువు అలుగు పారుతోంది. అలుగు కింద ఉన్న చాలా కాలనీలు నీళ్లలో మునిగినట్టుగా తెలుస్తోంది. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి, కొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. పరిస్థితులంతా భయానకంగా ఉన్నాయి. మరొక 24 గంటల పాటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ నుంచి
భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది, వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్ల మీదకి రావటానికి ఆలోచించొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రయోగాలు చేయొద్దు, వాగులు వంకలు దాటే ప్రయత్నాలు చేయొద్దు, అట్లాగే విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ల జోలికి వెళ్ళొద్దు. ముఖ్యంగా వినాయక మంటపాల దగ్గర ఉండే పిల్లలు కానీ పెద్దలు కానీ అక్కడ కరెంటుతో చెలగాటాలు ఆట మానటం చాలా బెటర్. ప్రాణ నష్టాన్ని తగ్గించాలి అంటే ఎవరికి వాళ్ళు ఇళ్లలో ఉండటం బెటర్ అన్నది వాతావరణ శాఖ సూచనగా తెలుస్తోంది.